రామచంద్రపురం 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా రామచంద్రపురం పట్టణంలోని విఎస్ఎం కళాశాలలో విద్యార్థుల మధ్య రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రపురం ఆర్టీఓ దేవరకొండ అఖిల, డీఎస్పీ రఘువీర్, ఆర్టీఓ శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఇక ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ఉపయోగించాలని సూచించారు. 2026 జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి విఎస్ఎం కాలేజీలో స్టూడెంట్స్ తోటి రహదారి భద్రతా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ఆర్టీఓ మేడం, అదేవిధంగా డిఎస్పీ గారు, అయితే స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, అందరం కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ స్టేటస్ తీసుకుంటే 1,77,000 మంది చనిపోవడం జరిగింది రోడ్డు యాక్సిడెంట్లో. చాలా దారుణమైనటువంటి విషయం. మరి కరోనా డెత్ రేట్ కంటే ఎక్కువ గణాంకం అది. ఇందులో ముఖ్యంగా యువకులు 70% యువకులు చనిపోవడం, అందులో కూడా 83% ఈ హెల్మెట్స్ పెట్టుకోకుండా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం అన్నది అత్యంత బాధాకరం. ఈరోజు మరి అందుకనే మేము ముఖ్య కాలేజెస్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే రోడ్ సేఫ్టీ ప్రతి విద్యార్థి నుండి, ప్రతి తల్లిదండ్రుల నుంచి ప్రారంభం కావాలనే ఉద్దేశంతో ఈరోజు మరి కాలేజీలో వచ్చి వాళ్ళకి ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా ఈ హెల్మెట్ ముఖ్యంగా ఏదైతే యూత్, ఈ స్టూడెంట్స్ ఈ హెల్మెట్ ప్రాధాన్యత, దాని ప్రాముఖ్యత గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ను కూడా ఈ రోజు నుంచే ప్రామిస్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ముందు పేరెంట్స్ ఏదైతే ఈ రహదారి భద్రతని పాటిస్తారో ఖచ్చితంగా అది వాళ్ళ పిల్లలు అంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా అది పాటించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మా ఇంటెన్షన్ ఒకటే అండి, ఈ స్టూడెంట్స్ని నెక్స్ట్ కాలేజీ యాజమాన్యాన్ని మొత్తం అంతా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళ చేత నయానో భయానో హెల్మెట్ పెట్టించాలన్నదే మా ఇంటెన్షను. సో దీనికి ఈరోజు డిఎస్పీ గారు వచ్చారు, అదేవిధంగా ఆర్టీఓ గారు వచ్చారు. అదేవిధంగా ఈ పిల్లలకి ముఖ్యంగా 18 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలకి లర్నింగ్ లైసెన్స్ తీసుకోమని చెప్పామండి. ఆ లర్నింగ్ లైసెన్స్ కూడా ప్రొసీజర్ కూడా చెప్పడం జరిగింది. ఈ కాలేజ్ యాజమాన్యం కూడా సహకరించి ఒక చక్కగా యూనిఫార్మిటీగా ఈ ఫస్ట్ లర్నింగ్ లైసెన్స్, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని కూడా వారికి సూచించడం జరిగింది. అదేవిధంగా కాలేజ్ యాజమాన్యాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చే విద్యార్థులకి దయచేసి పార్కింగ్ ఇవ్వద్దు. అదేవిధంగా ఖచ్చితంగా మీరు హాఫ్ మినిట్ ఎవ్రీడే ఈ క్లాసులో కంపల్సరీ ఈ రోడ్డు భద్రత మీద పిల్లలకి ఈ లెక్చరర్స్ బోధించే విధంగా కూడా మీరు రేపటి నుంచే ప్రారంభం కావాలని ఒక మ్యాండేట్గా మీరు పెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి 31st వాలంటరీ ఫంక్షన్ ఒకటి ఉంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆఫీస్లో వారి దగ్గర. దానికి కూడా ఎస్ఐ రేటింగ్స్ కానీ మా ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు, వారు ఎలా చేయాలో గైడ్ చేస్తారు. ఒక క్వశ్చనర్ ఇస్తారు, ఎస్ఐ రేటింగ్ కూడా రాసి ఒక స్టూడెంట్స్ని ఆ రోజు 31st కూడా ఈ కలెక్టరేట్కి పంపించమని చెప్పి కూడా కోరాం. ఈ రహదారి భద్రత అనేది చాలా టాప్ ప్రయారిటీగా తీసుకుని సిన్సియర్గా ఏమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్, నాట్ ఓన్లీ పోలీస్, నాట్ ఓన్లీ ఆర్ఎన్బి, ఇది కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎన్ని చేస్తున్నా కూడా రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదు. అంటే ప్రజల్లో కూడా పరివర్తన రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అందులో భాగంగానే ఫస్ట్ రూల్స్ ఉన్నా కూడా రూల్స్ పాటించడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అందుకనే మేము ఎడ్యుకేట్ చేయడం, అదేవిధంగా అవగాహన అనేది పెంచడం, ఆ తర్వాత వాళ్ళు చక్కగా రూల్స్ పాటించేలా చేయడం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్కి వెళ్ళడం. ఏదైతే మరి మైనర్ స్టూడెంట్స్ వెహికల్స్ అవి సీజ్ చేస్తే పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం. అదేవిధంగా 18 కంప్లీట్ అయినా కూడా స్టూడెంట్గా ఉన్న వెహికల్ చెక్ చేసి తనిఖీ చేసి సీజ్ చేస్తే కంపల్సరీ కూడా పేరెంట్స్ని పిలిపించి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ రహదారి భద్రతా విషయంలో మాత్రం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కాదు, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఏది కూడా ఉపేక్షించే పనే లేదు. ఎందుకంటే ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబుల్గా ఉంటేనే ఈ అట్లీస్ట్ మనం ఈ డెత్ రేట్ ఏదైతే యాక్సిడెంట్స్ డెత్ రేట్ తగ్గించడానికి ఇదంతా దోహదపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. 37వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా పిఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఈ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ జరిగింది. మనం ఈ ఈ రహదారి భద్రత అనేది ఒక సామాజిక బాధ్యతగా మనం తీసుకుని అసలు ప్రమాదాలు ఎటువంటి ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అన్నది కూడా వాళ్ళందరికీ మనం చెప్పడం జరిగింది. ఉదాహరణకి హెల్మెట్ లేకపోయినా, సీట్ బెల్ట్ లేకపోయినా జరిగే నష్టాలు, అలాగే అతి వేగంగా వెళ్ళినా వచ్చిన నష్టాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వలన జరిగే నష్టాలు,
ఇట్లాంటివన్నీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా ఈ రహదారి ప్రమాదాల్లో యూత్ చనిపోవటం వలన మనకి చాలా ప్రొడక్టివిటీ అనేది పోతా ఉంది. సో ఇది మనం వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ముఖ్య కార్యక్రమంగా పెట్టుకున్నాం. అంటే రహదారి భద్రతా కార్యక్రమం ఎందుకు పెట్టుకుంటామంటే ముందు ఈ అవగాహన కార్యక్రమం చేయకపోతే, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళకి అందులో వాళ్ళకి దాని ప్రమాదాలు తప్పించుకునే యోచన ఎలాగా అనేది వాళ్ళకి ఆలోచన శక్తి రాదు. మనం అవగాహన కల్పించినప్పుడే ప్రమాదాలు నివారించగలుగుతామనే ఉద్దేశంతోటి ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విఎస్ఎం కాలేజ్ వారు చక్కటి తోడ్పాటు చేశారు. వాళ్ళు ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్